ఒకప్పుడు మనం అక్కినేని నాగార్జున గారిది గమన సినిమా చూసాం. కొద్ది కాలం జరిగితే ఇప్పుడు కాల గమనంతో మరో సినిమా రాబోతుంది. అయితే ఇందులో నాకు తెలిసి మొత్తం కూడా కొత్తగా ఉన్నారు ఆ యూనిట్. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంది, ఏంటి, ఈ కాలగమనం, ఈ టైటిల్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అయితే ఈ సినిమా April 17న రిలీజ్ కాబోతుంది. చాలా తక్కువ టైంలో ఉంది. ఈ సినిమాకి సంబంధించి మొత్తం కూడా టీం ఉన్నారు. ఆ ప్రొడ్యూసర్ సుధాకర్ గురి, అంటే మీరు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ మొత్తం మీరే. అవును సార్. ఇవన్నీ ఇది చేయడానికి ఏంటి రీజన్ ఏంటి అసలుకి? అంటే ఏదన్నా ఒకటి డైరెక్షన్ చేస్తే ప్రొడ్యూసర్ ఏరే ఉంటారు కదా. అవును సార్. తెచ్చుకోవాలి అంటే మీరే ఎవరైనా ఈ కథ ఎవరికైనా చెప్పారా, లేకపోతే మీరే దాన్ని తీసుకున్నారా? సార్ అంటే ఈ కథ నేనైతే ఎవరికి చెప్పలేదు సార్. మనం ఒక సినిమా తీయాలి అనేది మనసులో ఫస్ట్ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి కూడా నాకు అదే ఉంది మనసులో. మనం ఒక మంచి సినిమా తీయాలని. ఈ సినిమాకి ముందు నాకు ఎక్స్పీరియన్స్ రావాలి, కొన్ని వాటి మీద నాకు గ్రిప్ రావాలి అనే దాంతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు ముందు. షార్ట్ ఫిల్మ్స్ చేసి షార్ట్ ఫిల్మ్స్లో నేను మంచి అవార్డులు తీసుకున్నాను సార్ నేను. సో మనకు ఒక సినిమా, చిన్న సినిమా, విలేజ్ నేటివిటీతో, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్తో ఆడావుడిగా ఇప్పుడు వచ్చే సినిమాలలాగా భారీ స్థాయి సినిమా నాకు ఆ టెక్నికల్ వర్క్స్ కూడా అన్నీ ఏం తెలియదు సార్ నాకు. ఒక విలేజ్ నెగిటివిటీకి తగ్గట్టుగా ఒక ప్యూర్ స్టోరీని ప్రజల కళ్ళకు కట్టినట్టుగా చూపించడం అనేది నేను చూపించగలను. నేను అది కంప్లీట్గా నాకు తెలుసు అని నాకు నమ్మకం వచ్చిన తర్వాత నేను ఈ సినిమా మొదలుపెట్టాను సార్. నేను ఎవరినే ప్రొడ్యూస్ చేయమని అడగలేదు. కొంతమందిని కలిసి చేద్దామని చెప్పేసి కొంతమందిని అడిగితే ముందు ఓకే అని మూమెంట్ ఇచ్చారు, కానీ వాళ్ళు దీన్ని ఇక రేపు ఎల్లుండి షూట్ అనేది దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. సో నేను ఇక మనం తలపెట్టిన పని ఆగకూడదు, ఎట్లో గట్ట పోరాడుకుంటూ వెళ్దాం, అయినప్పటికీ అదే వద్దే అని చెప్పేసి నా వంతు నేను కష్టపడుకుంటా ఇక్కడ వరకు తీసుకొచ్చాను సార్. ఇంకా కష్టపడతానే ఉన్నాము ఇంకా దీనికోసం. April 17వ తారీఖు ప్రజల ముందుకు ఏదో విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇంకా ప్రజలు దీన్ని సినిమా అయితే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మంచిగా ఉంటే చాలు. ట్రైలర్ చూసాము, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఇది ఏ జోనర్ కింద వస్తుంది సార్? ఇది ప్యూర్ విలేజ్ నేటివిటీ స్టోరీ సార్. ఇది జోనర్ అంటే సార్ ఇందులో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి సార్. ఇంచుమించుగా అన్ని రకాల ఎలిమెంట్స్ అంటే ఒక వల్గారిటీ తప్ప సార్, అంతా ఒక మంచి మెసేజ్ ఉంటుంది సార్. ఇది ఎలా ఉంటుందంటే ఒక ప్యూర్ మన మట్టి వాసన ఎలా ఉంటుంది, ఇప్పుడు పల్లెటూరు వాతావరణం. అందరూ కూడా ఇప్పుడు ఉన్న పెద్ద పెద్దోళ్ళు ఎవరైనా సరే సార్ ఒక పల్లెటూరు నుంచి వచ్చి పెద్దోళ్ళు అయిన వాళ్ళే. నా స్థాయిలో, నా వయసులో నేను వస్తే మా నాన్న వయసులో ఇంకొకటి రావచ్చు, తాతగారి వయసులో రావచ్చు. ఇలా పట్టణాలకు వచ్చి సిటీలకు వచ్చి డెవలప్ అయిన వాళ్ళే సార్ అందరూ విలేజ్ ప్రాంతం నుంచి వచ్చాయి. కానీ ఆ విలేజ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ వాతావరణాలు, సంప్రదాయాలు, రిలేషన్షిప్లు ఇవన్నీ కూడా మర్చిపోయే పరిస్థితి. మనం ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా అది మర్చిపోకూడదు అనేది ఒక కాన్సెప్ట్ సార్. యాక్చువల్లీ స్టోరీ అంటే విలేజ్ అంటున్నారు కదా సార్. అంటే ఏ పర్టికులర్గా ఏదైనా ప్రాంతానికి సంబంధించిందా, లేకపోతే మొత్తం ఓవరాల్గా ఉంటుందా? అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని తెలంగాణ నేపథ్యాలు ఉంటాయి, కొన్ని శ్రీకాకుళం, లేకపోతే ఆంధ్ర, గోదావరి, ఇట్లా ఒక్కొక్క లాంగ్వేజ్ అంటే ఆ నేటివిటీకి తగ్గట్టుగా ఆ విలేజ్ స్టోరీస్ ఉంటాయి. అవును సార్, అవును. ఇది అట్లా నెగిటివిటీ అంటే ఆ నెగిటివిటీకి అన్నట్టే పరిమితం కాదు సార్ మన మూవీ. ఓవరాల్గా మన భారతదేశ సంస్కృతి పద్ధతిలో సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది సినిమాలు ఉంటాయి సార్. పర్టికులర్గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన మనుషులు మనం ఎలా ఉంటాం, మన మనోభావాలు ఎట్లా ఉంటాయి, మన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ప్రేమ ఎలా ఉంటుంది, ఈ రోజులు ఏం జరుగుతుంది, ఎలా ఉండాలి పరిస్థితులు అనే దాని మీద ఉంటుంది సార్. ఇది ఓవరాల్గా అన్ని ప్రాంతాలకి కూడా కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ సార్ ఇది. హీరో గారు రాజా, నేను మీరు ఒక్కరే ఉన్నారు? హీరోయిన్ వర్క్ మీద ఏదో గొడవ జరిగింది, ఏదో ఉంది, అమ్మాయి సరిగా ప్రమోషన్స్కి సహకరించట్లేదు అనేసి తెలిసింది కొంచెం. అవును సార్, అంటే యాక్చువల్గా మేము యాక్టింగ్ పరంగా అమ్మాయి చాలా బాగా చేస్తారు సార్, మంచి యాక్టర్. మేము కూడా మా ప్రాంతం వ్యక్తి మనకు బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాం సార్. యాక్చువల్గా సినిమాకి అయితే యాక్టింగ్ పరంగా అంతా బాగా చేసింది, అంతా ఉందిలే, కానీ కొంచెం షూట్లో కానీ ఇలాంటి వాటికి కానీ మాకు సపోర్ట్ చేయట్లేదు సార్. అది కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాం. సో ఏదో పాత సామెత విలేజ్లో ఉంటుంది, ఆడదిక్కు లేదు సంవత్సరం అని ఏదో మాట వాడుతూ ఉంటారు. అట్లాగే మేము అందరం ఏం చేసినా మగవాళ్ళ మీద కూర్చోవాల్సి వస్తూ ఉంది. అట్లా అయిపోయింది సార్, అది సార్ పరిస్థితి. నేను ట్రైలర్ చూశాను, అందులో ఒక షార్ట్ ఆటోలోంచి లార్జ్ అది రీసెంట్లీ మనం ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ గారు 2.5 years పైన. ఓ 2024 1 year back. 23 1 year back. 1.5 year.
అంటే ఆ షాట్ హరీష్ శంకర్ కాపీ కొట్టాడా? ఇది ఎప్పుడు ట్రైలర్ దాదాపు 1 year అవుతుంది వచ్చి. మా ట్రైలర్లోనే ఉంది కదా సార్ ఆ షాట్. మా ట్రైలర్ వచ్చి 1 year అయింది. అదే వస్తాదులో ఆ షాట్ వచ్చిందని మీకు తెలియదు, మాకు తెలియదు. అవును అదే నేను మూవీ చూసినప్పుడు అనుకున్నాను, ఇప్పుడు మూవీ చూసినప్పుడు నాది ఇంటర్నెట్ షాట్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ కాపీ కొట్టారని అనేస్తారు. ఆయన కాపీ కొట్టడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ 1 year అవుతుంది, యూట్యూబ్లో ఉంది కాబట్టి. అవును సార్, మమ్మల్ని అంటానికి లేదులేండి. మిమ్మల్ని ఆయన చూసాడా ఏమన్నా షార్ట్ అనేసి? చాలా హ్యాపీ సార్, చూసి కాపీ కొడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ప్రౌడ్గా. పెద్దోళ్ళు కదా సార్, పెద్ద సినిమా మంద బాగుంది అన్నట్టే కదా సార్ కాపీ కొట్టారంటే. ఉంటుంది షాట్. అదే ఆటోలో అలా జంప్ అవడం చూస్తే యాజ్ ఇట్ ఈస్గా పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్లో ఆ టెంపుల్ దగ్గర రథం ఉంది, అదే యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఉంది. అది ఇదేమో ఆటో, అదేమో జీప్. యాక్చువల్గా సార్ మాకు అప్పుడప్పుడు ఈ మధ్యకాలం వచ్చే సినిమాలలో కొన్ని బిట్లు వస్తూ ఉంటాయి. చూసినప్పుడు ఫస్ట్ చూస్తాడు ముందు సినిమాలు, ఈయన కుర్రాడు కదా, వీళ్ళు ఈ పనిగా ఉంటారు, మనకు కొన్ని బాధ్యతలు అయ్యి ఉంటాయి, వాళ్ళగా ఒక వెంటనే చూడలేము. చూసి గబగబా నాకు స్క్రీన్ షాట్ ఏదో తీసి పంపిస్తాడు, అన్న ఈ షాట్ సేమ్ మన సినిమాలో వచ్చినట్టు వచ్చింది చూడండి. మన సినిమాలో ఎప్పుడు వచ్చిందన్న బయటకి, మన సినిమాలో ఉన్నాయన్నీ ఎవరెవరో పెట్టేసుకుంటున్నారు, తర్వాత ఏమో మనం కాపీ కొట్టామంటారు అని చాలా సందర్భాల్లో చెప్పాడు. మీరు సినిమా డిలే చేస్తున్నారు, మా ప్రతి మూవీలో మన డైలాగ్ ఏ ఒకటి వచ్చేస్తుంది, మన డైలాగులు కావచ్చు అంటే మనం ముందే చేసేసాము అని చెప్తా ఉండేవాళ్ళు. వాళ్ళు థాట్ వాళ్ళది, మేబీ ఇద్దరు ఒకే థాట్ రావచ్చు. టైటిల్ కాలగమనం అని పెట్టడానికి ఏంటి అంటే సార్, కాలగమనం అని టైటిల్ పెట్టడానికి ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఇదే సార్ కాలంతో పాటు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళే క్రమంలో మనకి ఒడిదుడుకులు, ఇబ్బందులు, సమస్యలు, లేదంటే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలో మనుషుల్ని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ ప్రభావితం చేసిన సంఘటనలనే కాలం ఎంత ముందుకు తీసుకెళ్ళిపోతున్నా మర్చిపోలేని సంఘటనలు కొన్ని ఉంటాయి సార్. జీవితం అంతా మర్చిపోలేని సంఘటనలు కొన్ని ఉంటాయి. కొన్ని ఎంత గొప్ప విషయం గుర్తుంచుకోవాల్సిన సంఘటన అనేటప్పుడు కూడా అన్నీ మర్చిపోయి కాలంతో పాటు పరిగెడతా ఉంటారు కొంతమంది. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కాలగమనంలో ఇటువంటివి ఉంటాయి, అటువంటివి ఉంటాయి. మనం ఏది మర్చిపోవాలి, ఏటిని వదులుకోకుండా అట్లా పట్టుకొని ఉండాలి అనేది ఈ కాలగమనం సార్. ఇటు సైడ్ ఇద్దరు ఉన్నారు, అటొకరు ఇటు. మీరేంటి దీంట్లో అంటే క్యారెక్టర్ చేశారా లేకపోతే? ఈ సినిమాలో ఒక ఆసామిగా రైతు క్యారెక్టర్ చేశానండి, సాంబరెడ్డిగా. సాంబరెడ్డి మీరేంటి? మూవీకి ఇద్దరు హీరోలు సార్, హీరో హీరోలు తమ్ముడు అండి. ఇద్దరు హీరోలు ఈక్వల్ క్యారెక్టర్స్ ఉంటాయి సార్. ఎవరు ఆడియన్స్కి అసలు ఎవరు హీరో ఇద్దరులో అనేది సందిగ్ధంలో ఉంటారు. ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? అంత ఎమోషనల్ జర్నీ సార్. అంతే, ఒక బాధ్యత గల వ్యక్తి, కుటుంబ బాధ్యతలు పైన వేసుకున్న ఒక వ్యక్తి, ఆ కాన్ఫ్లిక్ట్స్, ఆ రెస్పాన్సిబిలిటీస్ కారణంగా జరిగిన. నేను ట్రైలర్ చూస్తే నాకు కొంత ఎట్లా ఉందంటే రాజు వెడ్స్ రాంబాయ్ అలా ఆ ఫ్లేవర్ నాకు అనిపించింది ఎక్కువ. విలేజ్, దాంతోపాటు అమ్మాయి అబ్బాయి ఆ క్యారెక్టర్ చూస్తుంటే అలా అనిపించింది సార్. అది అంటే ఎంతవరకు దానికి రిలేటెడ్గా ఉంటుంది? రిలేటెడ్గా అంటే నిజం చెప్పాలంటే నేను ఆ సినిమా ఇంకా చూడలేదు సార్. రాజు వెడ్స్ రాంబాయ్ వీళ్ళు చూసారేమో. ఆ నేటివిటీ, ఆ వింటేజ్ స్టైల్ అన్నీ మీరు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ కథాపరంగా దాని కథ వేరు, మన కథ వేరు, కంప్లీట్ డిఫరెంట్ అసలు కాంట్రాస్ట్. మన సినిమా అయితే సార్ కంప్లీట్గా ఒక విలేజ్లోకి మనం తీసుకెళ్ళిపోయింది, మనం ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నాం అని అయితే ఫీల్ కలుగుతుంది సార్. మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్లో అక్కడ జరిగిన సన్నివేశాలు ఇవన్నీ కూడా మీతో పాటు ఇంటికి వచ్చేస్తాయి, ఆడియన్స్తో పాటు ఇంటికి వచ్చి కొద్ది రోజులు అవి మనల్ని పలకరిస్తూ ఉంటాయి. నా ఫీలింగ్ అట్లా ఉంటుంది. మీరే డైరెక్టర్, మీరే ప్రొడ్యూసర్. అవును సార్. సో ఆ బడ్జెట్ మీరే పెట్టుకోవాలి వాటికి. మీరు అనుకున్న బడ్జెట్ అయిందా లేకపోతే? లేదు సార్, అసలు నేను అనుకున్న బడ్జెట్కి దీనికి సంబంధం లేకుండా అయిపోయింది సార్. అది నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవటం కావచ్చు, ప్లస్ ప్రాపర్టీస్ మాకు విలేజ్ ప్రాంతంలో చేసుకున్నాం కదా సార్. ఏమంటాలో నాకు ప్రాపర్గా దొరికే పరిస్థితి కూడా లేదు సార్. వీటి వల్ల అనుకున్న బడ్జెట్కి ఎక్కువ అయిపోయింది సార్. మీ ట్రైలర్ని మన రత్నం గారు రిలీజ్ చేశారు కదా? ఏం రత్నం సార్ పోస్టర్ రిలీజ్ చేశారు సార్. ఏమన్నారు ఏంటి సార్? పోస్టర్ రిలీజ్ చేసేటప్పటికి మనకు ట్రైలర్ కూడా ఇంకా రాలేదు బయటికి. కాలగమనం అని ఒక మంచి టైటిల్ పెట్టారు. ఆ టైటిల్కి తగ్గట్టుగా సినిమాని తీస్తారని నాకు నమ్మకం ఉంది. మీరు ఆ విలువలను ఎక్కడా పోకుండా ఇది అద్భుతమైన టైటిల్, ఇది దానికి తగ్గట్టుగా మీరు సినిమా తీయాలని కోరుకుంటున్నాను.
తీస్తారని నమ్మకం నేను చెప్పాను సార్ స్టోరీ లైన్ కొద్దిగా అడిగితే సార్తో ఒక 5 మినిట్స్ చెప్పేసరికి నాకు ఆ నమ్మకం నాకు ఉంది అన్నారు సార్. హ్యాపీ అనిపించింది సార్. ఓకే, ఎక్కడ చేశారండి షూట్ ఇదంతా? ఇది నూజివీడు ప్రాంతం సార్, విజయవాడ నూజివీడు ప్రాంతంలో రావుచర్ల అని ఒక విలేజ్ ఉంది సార్. కంప్లీట్గా మేము ఆ విలేజ్ని ఒక 30 days ఏదో అంటారు దత్త తీసేసుకున్నాం. ఈ వేసవిలో మాత్రం కంపల్సరిగా మీరు ఆ యొక్క జూలై నెల క్రియేట్ చేసినట్టు ఉంటుందండి. ఆ లొకేషన్స్ మనం సినిమాలో ఉన్నంతసేపు మనం వేసవి కాలంలో ఉన్నామా వర్షాకాలంలో ఉన్నంత సెంటెన్స్ ఉంటాయండి. మ్యూజిక్ అంటే అసలు మామిడికాయకి ఫేమస్. అవును సార్ అవును అది అట్లా. సో అంటే ఈ 4 రోజులు అక్కడే ఉండేసి మొత్తం షూట్ చేశారు. ఆ విలేజ్ మాకు బాగా కోఆపరేట్ చేశారు సార్. అక్కడ పంచాయతీ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు గారని మాకు టీ కాఫీలు అని ఆ టిఫిన్లు అని అన్నీ కూడా మొత్తం వీళ్ళు మన ఊర్లో ఉండి ఎన్ని రోజులు ఇస్తే షూట్ చేసుకుంటారు అన్ని రోజులు వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి ఒక హోటల్లో కూడా అప్ చెప్పేశారు. వాళ్ళు ఏం కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ ఇవ్వండి అని చెప్పి. మరి ఎంత బిల్ అయిందో కూడా మాకు తెలియదు పాపం, ఆయనే కట్టారు. ఆ ఊర్లో కూడా మళ్ళీ అందరూ సహకరించారండి. ప్లస్ ప్రెసిడెంట్ గారు కూడా ఆ ఊర్లోకి వచ్చి చెప్పారు వాళ్ళు ఏ ఇల్లు అడిగినా ఏ కుర్చీ అడిగినా మంచం అడిగినా ఏది అడిగినా లేదని వద్దు మన ఊర్లో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి మన ఊరు వచ్చినందుకు అన్నారు. ఊరంతా కూడా అట్లా కోఆపరేట్ చేస్తారు. మేము స్వతంత్రంగా ఇంటికి వెళ్ళిపోవడం మాకు ఈ మంచం కావాలని లాక్కొచ్చుకోవడం మాకు ఇచ్చి అట్లా చేసాం సార్. బాగా కోఆపరేట్ చేస్తారు. ఇప్పుడు ఆ విలేజ్ అంతా మూవీ కోసం వెయ్యి కళ్ళతో తిరిగి వస్తా ఉన్నారు. మా ప్రాంతం అంతా కూడా సార్ మొత్తం క్యాప్చర్ చేశారు. చాలా బాగుంది విలేజ్. అది ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ విలేజ్గా అవార్డు కూడా తీసుకుంది సార్. అది 5వ ప్లేస్ ఏమో వచ్చింది. అటువంటి విలేజ్ బాగుంటుంది సార్. సినిమా రిలీజ్ చాలా దగ్గరకు వచ్చేసింది కదా. అవును సార్. సో ప్రమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? ప్రమోషన్స్ గురించి చెప్పుకోవాలంటే నిజంగా బాధగా ఉంది సార్. ఎందుకంటే ఈరోజు సినిమాకి ప్రమోషన్స్ లేకపోతే సినిమా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంత పెద్ద స్టార్లైనా సరే చూస్తూ ఉన్నాం సార్. కనీసం చివరికి మెట్రోలో కూడా వెళ్ళి ప్రమోషన్ చేసుకునే పరిస్థితి పెద్ద హీరోలకి వెళ్ళి కూడా వస్తుంది. అటువంటిది మేము చాలా చిన్నవాళ్ళం. పెద్ద ఛానల్స్తో ఇంటర్వ్యూలకి వెళ్ళి ఆడికెళ్ళి కూర్చొని డబ్బులు ఇచ్చి చేసే పరిస్థితి మాకు లేదు. సో మేము ఏదైనా ఇంటర్వ్యూలో కూర్చున్నామంటే ఇదే సార్ ఇంటర్వ్యూ. ఈరోజే మేము రావడం మా స్థాయిలో మేము చిన్నగా ఏంటంటే సార్ ఏదైనా కాలేజీల దగ్గరలో తిరగటం కానీ ఏదైనా రోడ్ల మీద బస్ స్టాండ్ దగ్గర ఏదైనా చెప్పుకోవటం కానీ ఈ టైప్లో చేస్తున్నాం. కానీ ప్రజల్లోకి ఎక్కువ తీసుకెళ్ళకపోతున్నాం సార్ మేము. యాక్చువల్గా ప్రమోషన్స్ పరంగా అంటే చాలా తక్కువ అని చెప్పాలి. ఇది ఎలా ప్రమోట్ అయిద్దో ఏంటో కూడా గందరగోళంలో ఉన్నాం సార్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు మన పోస్టర్ ఏమో రత్నం గారితో లాంచ్ చేయించారు. మరి ఇప్పుడు దీని దగ్గరకు వస్తుంది కాబట్టి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సపోర్ట్ చేశారా? ఇండస్ట్రీ ఎవరో సపోర్ట్ చేయలేదు సార్. చేయరు కూడా సార్. ఎవరో చెయ్యరు కూడా. వాళ్ళు చెయ్యరు అనటం కూడా వేస్ట్ అండి మనం. ఎందుకంటే మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అంటే పేర్లు ఎందుకని సార్ చాలా అందరం ప్రయత్నం చేసాం సార్. చాలామంది కలవడానికి ప్రయత్నాలు చేసాం కానీ వాళ్ళ దరిదాపుల్లోకి కూడా మేము వెళ్ళలేకపోయాం సార్. అంటే మనకి ప్రాపర్గా వీళ్ళు వస్తున్నారు మాట్లాడండి కూర్చోబెట్టి అనేవాళ్ళు పెద్ద స్థాయిలో మాకు ఎవరు లేరు. ఎవరన్నా చిన్న వాళ్ళు ఎవరితోనన్నా కొద్దిగా చెప్పించుకున్నా కూడా కాంటాక్ట్ ఉంది, పరిచయం ఉంది. సార్ మా వాళ్ళు కొంచెం వస్తున్నారు వెళ్తుంటే ఒకసారి మాట్లాడండి, వాళ్ళ ట్రైలర్ చూడండి, వాళ్ళ సినిమా చూడండి ఏదన్నా అని ఎవరన్నా చెప్తే సరే చూద్దామండి పంపించండి ఆఫీస్ పంపించండి ఫోన్లో అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని గేట్ దగ్గర కూడా రాని ఇట్లా. సో ఇక మేము గేట్ దగ్గర వెయిట్ చేసి బయటకు వెళ్ళే సందర్భాలు చాలా ఉన్నాయి సార్. ఎవరు అయ్యో అలా కాదు. ఎందుకంటే చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు సార్ ఇక్కడ సపోర్ట్ చేసుకుంటాము చేస్తాము. అవన్నీ అబద్ధాలు సార్. అంటే నేను ఇట్లా మాట్లాడితే ఇండస్ట్రీలో ఏమైనా బ్యాడ్గా క్రియేట్ చేస్తారో నాకు తెలియదు కానీ సార్ ఎవరు సపోర్ట్ చేయరు సార్. చెప్తే ఎప్పుడు ఎవరు బ్యాడ్గా క్రియేట్ చేయరు. ఏంటంటే ఇప్పుడు సినిమా చూసే ప్రేక్షకుడు ఉంటాడు కదా. చిన్న సినిమాలనే బతికిద్దాం, చిన్న సినిమాలకు సపోర్ట్ చేద్దాం అనే మాటలో స్టేజ్ వరకే పరిమితం సార్. ప్రెస్ మీట్ల దగ్గర వరకే పరిమితం. ఎవరు చేయరు సార్. ఇవాళ చిన్న సినిమాలకు నిజంగా సపోర్ట్ చేయాల్సి వస్తే సార్ కొన్ని 100 సినిమాలు పూర్తి చేసుకొని పక్కన పడేసి ఉన్నాయి, పూర్తి అవ్వక పక్కన పడేసి ఉన్నాయి. ఎవరు పట్టించుకోరు సార్. మేము ఇప్పుడు సినిమా పూర్తి చేశాను సార్. నేను సెన్సార్ కంప్లీట్ అయిపోయి తిరుగుతూ ఉన్నా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అసలు సార్. సెన్సార్ యూఏ వచ్చాను సార్. యూఏ వచ్చింది. సెన్సార్ బోర్డు కూడా సార్ మాకు ఫస్ట్ ఆడియన్స్ వాళ్ళే కదా సార్. ఒక 9 members కమిటీ చూశారు. మన మూవీకి ప్రశంసల వర్షం కురిపించారు వాళ్ళు. మంచి ప్రశంసలు పొందింది మన సినిమా సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గర.
కానీ మేము మా సినిమా ఇంత అద్భుతం తీసామని ఎవరి దగ్గర చూపిద్దాం, పెద్దవాళ్ళ పెద్ద బ్యానర్ల దగ్గర కానీ ఎవరికైనా సపోర్ట్ చేయమందామంటే మాకు అక్కడికి వెళ్ళే పరిస్థితే లేదు అసలు. ఎవరు చూపిస్తాం, ఇంక ఎటువంటి అవకాశం మాకు లేక సార్ చిన్న స్థాయిలో మనకు తోచిన స్థాయిలో ఇంకెన్నాళ్ళు పెట్టుకొని కూర్చుందాం, మనం మంచి సినిమా తీసాం, ఆడియన్స్కి ఈరోజు పెద్ద చిన్న అని ఏం లేదు, ఆడియన్స్కి స్టోరీ కనెక్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారని 100% నమ్మకం ఉంది సార్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఏం అడుగుతున్నారంటే సార్ ఎక్కడికి వెళ్ళినా కాస్టింగ్ ఎవరో, బ్యాటింగ్ ఎవరిని పెట్టారు, స్టార్ యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు మీ దాంట్లో పేర్లు చెప్పండి చూపిండి అంటున్నారు. మా దానిలో పెద్ద పెద్ద స్టార్లు ఎవరు లేరు. నాకు అనిపించేది పెద్ద పెద్ద హీరోలు ఉన్న సినిమాలు ఎన్ని హిట్ అయినాయి, అన్నీ హిట్ అవ్వట్లేదు ఏంటంటే మరి 100 కోట్లు పెట్టి సినిమాలు కూడా హిట్ అవ్వట్లేదు చాలా వరకు. మరి ఎందుకు అవ్వట్లా? వాళ్ళందరూ కావాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ హిట్ పెట్టి తీసి పెద్ద హడావుడి చేస్తేనే సినిమా హిట్ అనే, లేదంటే తీసుకునే పరిస్థితి వాళ్ళ దగ్గర అనే పరిస్థితి ఉంది. నా సినిమాలో అటువంటి ఏదీ లేవు. మా సినిమాలో పక్కాగా నా ఒరిజినల్ సూపర్ స్టోరీ ఉంది, యాక్టర్లు అందరూ అద్భుతంగా చేశారు, మంచి మరి ఎవరైనా అంటే పెద్ద పెద్దలు కాకపోయినా ఇప్పుడు కొంత మిడిల్ ఆర్టిస్టులు, కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు తెలిసిన వాళ్ళు ఉంటారు ఇంకా, అలాంటి వాళ్ళు పెట్టుకోవడానికి ఎందుకు? చిన్న చిన్న వాళ్ళు చేశారు సార్. ఇప్పుడు జబర్దస్త్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు సార్, ఒక 4-5 వాళ్ళు సినిమాలు యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, ఆ సినిమాలు చేసే వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు మీరు ఆ పోస్టర్లో చూసినట్టయితే అది ఆయన ఆర్కే గారు ఆడపదాడు సినిమాలు అక్కడ కనిపిస్తూ ఉంటారు. బలగం మూవీలో చేసిన వాళ్ళు ముగ్గురు చేశారు. సరిపల్లి సతీష్ గారు అని చెప్పేసి ఆయన ఇంచుమించుగా అన్ని సినిమాల్లో కనిపిస్తూనే ఉంటున్నారు. ఇట్లా ఒక 7-8 మంది అంటే చిన్న అమౌంట్, నా బడ్జెట్లో సార్ చిన్న అమౌంట్కి పర్ డే ఎంత తీసుకుంటారు కదా సార్, నాకు అందుబాటులో ఉన్న వాళ్ళు చిన్న వాళ్ళు కొంతమంది తెచ్చుకున్నాను. ఇంకా మా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా ఉన్నారు సార్, మంచి యాక్టర్స్, లోకల్ టాలెంట్ మంచి యాక్టర్స్ అద్భుతంగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. షార్ట్ ఫిల్మ్స్ బాగా చేసి ఎక్సలెంట్గా తీసిన వాళ్ళు చాలామంది కుర్రోళ్ళు అంతా ఉన్నారు. అటువంటి వాళ్ళు గ్యాదర్ చేసి ఇప్పుడు ప్రమోషన్కి మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు. అవును సార్, అవును సార్. మరి రేపు రిలీజ్ 17th రిలీజ్ ఉంది. అవును సార్. థియేటర్లు ఎలా దొరుకుతున్నాయి అనుకుంటున్నారు? ఏమన్నా ఇస్తున్నారా? ఓన్ డిస్ట్రిబ్యూషనా ఎట్లా? ఓన్ డిస్ట్రిబ్యూషన్ సార్, ఓన్ డిస్ట్రిబ్యూషన్ సార్. తక్కువ థియేటర్లే కదా సార్, మన అంటే ఏమిస్తారో ఎన్ని ఇస్తారో ఏమో తెలియదు సార్. తక్కువ ఎవరైనా అప్రోచ్ అయ్యారా డిస్ట్రిబ్యూటర్లు? అంటే పిఆర్ఓగా మన వీరబాబు గారు చూస్తున్నారు సార్. అది ఆయన మాకు కొంచెం మంచి సపోర్ట్ చేస్తున్నారు. అంటే చిన్న సినిమా కష్టపడి చేశారు, సినిమా కూడా చూశారు. వీరబాబు గారు కూడా చూశారు. చాలా మంచి సినిమా అది. ఆయన సగంలోనే ఆయన కంట్రోల్ చేసుకోలేవు, ఎమోషనల్గా బాగా ఎమోషనల్గా పోయి సగంలోనే సినిమా చూడడం బయటకు వచ్చి చేసి బాబు ఏందండి సినిమా ఎట్లా ఉంది అని ఒక అరగంట సేపు మళ్ళీ రిలాక్స్ అయ్యి కళ్ళు చూసుకొని మళ్ళీ లోపల కూర్చున్నారు ఆయన. ఆయన సినిమా మంచి సినిమా తీశారు, వీళ్ళు డబ్బులకి ఇబ్బంది పడుతున్నారు, పాప ఏం చేయలేకపోతున్నారని మాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఆయనే చూస్తున్నారు సార్. తక్కువ థియేటర్స్ పెట్టుకున్నాం కొద్దిగా, ఇక ప్రజలు ఆదరిస్తారని 100% నమ్ముతున్నాం సార్. అచ్చా, సినిమా మొత్తం కూడా మీరు ఏపీలోనే అంటే మ్యూజియంలో షూట్ చేశారు అంతే సార్. ఇంకా బయట ఎక్కడైనా చేశారా? అదే సార్, ఇక మా విలేజ్ చుట్టుపక్కల విజయవాడ అని, కొండపల్లి అని. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏంటంటే అక్కడ లోకల్లో షూట్ చేస్తే, ఏపీలో చేస్తే కొంత రాయితీ ఇవ్వటం అలాంటివి చేస్తుంది. అవును సార్. సో మీరు అక్కడ గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వటం ఏమైనా చేస్తున్నారా? స్టార్టింగ్లో అప్రోచ్ అయ్యాము సార్, వెళ్ళాము. వెళ్తే ఏమైందంటే చెప్పారు సార్ వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి కదా సార్, వాళ్ళు ఏంటనేది చెప్పారు రూల్స్. అవన్నీ చెప్పేసరికి నాకు అది కొద్దిగా కష్టం అనిపించింది. ఎందుకు కష్టం అనిపించింది అంటే ప్రాపర్ ఎక్విప్మెంట్స్ ఆంధ్రాలో ఇంకా మాకు డెవలప్ అవ్వలేదు సార్, విజయవాడ కానీ ఇటు సైడ్ లేదు. ఇప్పుడు షూట్ వర్క్ చేయగలం కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మనం ఆ ఏరియాలో జరపాలంటే కష్టం సార్. ఎందుకంటే కండిషన్స్ ఏంటంటే కంప్లీట్ ఏపీలోనే వర్క్ అంతా, సినిమా సంబంధించిన వర్క్ అంతా జరగాలి, షూట్ అంతా ఇక్కడే జరగాలి అనేది కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. షూట్ వర్క్ మనం చేయించవచ్చు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వచ్చేటప్పటికి మ్యూజిక్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఏపీలో అంత లేదు సార్, ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. సో కంప్లీట్గా హైదరాబాద్ సైడ్ ఇటు చేయించాల్సిందే. అయ్యో. సో మరి మనం అవన్నీ మళ్ళీ నేను అక్కడే చెప్పి అని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి పేక్ సర్టిఫికేట్లు ఇవన్నీ తీసుకెళ్ళి అన్ని వాళ్ళకి అప్లై చేసుకోవాలి. ఇదంతా నా వల్లగా చేయలేను అనుకున్నాను. అలా చేస్తే గవర్నమెంట్ మీకు చాలా వరకు బెనిఫిట్స్ ఇస్తుంది కదా అక్కడ, అంటే ఫ్రీ ట్యాక్సీ, దాంతోపాటు ఇంకా చాలా చేస్తానని కూడా చెప్తున్నారు మీకు. అవును సార్, అవును. టికెట్ చూడటం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవును సార్, అది బాగుంది సార్, బెనిఫిట్ ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాలి 100%. మేము కూడా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము. కాకపోతే అక్కడ ఇంకా అంత డెవలప్మెంట్ లేదు సార్. అది అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి ఇప్పుడు ప్రాపర్ మ్యూజిక్, ప్రాపర్ ఎడిటింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ అక్కడ లేరు సార్. ఇప్పుడు విజయవాడ ఉందనుకోండి, మాది విజయవాడ, మా అక్కడ సినిమా స్టాండర్డ్కి తగ్గ వర్క్ అక్కడ లేదు సార్. విజయవాడ అంటున్నారు కాబట్టి అమరావతి రాజధాని అయిందండి సార్. సో ఇప్పుడు మొత్తం కూడా అంటే అఫీషియల్గా ఇదైంది కాబట్టి అక్కడ ఇండస్ట్రీ కూడా డెవలప్ చేయడానికి కూడా ప్లాన్లు జరుగుతున్నాయి. అవును సార్. సినిమా ఇండస్ట్రీ గురించి మ్యాక్సిమం కొంత సినిమా ఇండస్ట్రీ కూడా అక్కడికి ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, స్టూడియోలు ఇవన్నీ కట్టారు. అవును సార్. అది ఆ ఏరియా మొత్తం అమరావతి అంత కేపబిలిటీ ఉందండి అది?
క్రియేట్ చేస్తున్నారండి, ప్రజెంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు. అది క్యాపబిలిటీ ఏం ఎందుకు లేదు సార్? జరుగుతుందో అంటే చేయాలనే ఇంటెన్షన్ అధికారుల్లో ఇప్పుడు పార్టీలు ఏదైనా కావచ్చు సార్, ప్రభుత్వాలు ఏదైనా రావచ్చు, అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉంటే అన్ని వనరులు ఉన్నాయి సార్ అక్కడ. చేయొచ్చు, గవర్నమెంట్ అక్కడ డబ్బు ఫండ్స్ తీసుకొచ్చి అవి తీసేసి దాన్ని చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే ఏరియా ఇప్పుడు వర్షాకాలం వస్తే మొత్తం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి అంటారు, అది అంటారు. అది అలా ఉందా నిజంగా, లేకపోతే ఇప్పుడు చాలా చేంజెస్ అయింది? మనం లేదు సార్, అలా ఏం లేదు. వర్షాలు వస్తే మునిగిపోయి, ఇప్పుడు మీరు గతంలో పేపర్లలో ఇట్లా చూసే ఉంటారు కదా సార్, వర్షాలకి హైదరాబాద్ చాలా వరకు మునిగిపోయి ఇబ్బంది పడిపోయే పరిస్థితులు, రోడ్డు కూడా రాని పరిస్థితులు ఉంటాయి. కానీ మాకు విజయవాడ ఎప్పుడన్నా అలాంటి పరిస్థితి ఇప్పుడు న్యూస్ చూసారా? మా మొత్తం కంప్లీట్ ఆ ఏరియా మొత్తం కూడా అట్లాగే ఉంటుంది సార్. మా నూజివీడు దగ్గర నుంచి ఇటు విజయవాడ ఈ సరౌండింగ్స్ అంతా కూడా మాకు అంత ప్రాబ్లం లేదు సార్. వర్షాలకు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. అట్లా సార్. మొన్న కూడా వరదలు వచ్చి ఏదో పోయింది అంటే అకస్మాత్తుగా పెద్ద వరద వచ్చి అప్పటికప్పుడు వర్షం పడి కాదు సార్, పైనుంచి వచ్చిన ఫ్లడ్ అంతా పడిపోయి అది కొంచెం కట్టాయి తెగిపోయి అది పడిపోయింది తప్ప, లేదంటే అసలు ఆ పరిస్థితి ఎప్పుడు ఇప్పుడు అమరావతి అది డెవలప్ కావాలంటే ఎంత టైం పట్టే అవకాశం మీ అంచనా? అవన్నీ పెద్ద పెద్ద విషయాలు సార్. ప్లస్ అంత నాలెడ్జ్ నాకు లేదు, కానీ అది చిన్న విషయం కాదు కదా సార్. అంటే నేను విన్నదాని ప్రకారం ఇప్పుడు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది అంటే సుమారుగా ఒక 70-80 సంవత్సరాలకి ఈ స్థాయికి వచ్చింది అప్పటి నుంచి మొదలు పెడితే అని వింటా ఉన్నాం. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం టెక్నాలజీ లేదు, అప్పుడు ఇంత అది లేదు. అదే చెప్తున్నా సార్. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే నాకు తెలిసి అది అంత డెవలప్ అంటే 30 years పట్టొచ్చాము సార్, పట్టొచ్చు అనుకుంటున్నాను. అచ్చా. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, April 17th రాబోతున్న ఈ సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఎందుకు చూడాలంటే సార్, ఆడియన్స్ మన సినిమాలో సార్ పిల్లలకి కావాల్సినటువంటి నాలెడ్జ్ కానీ సబ్జెక్ట్ కానీ వాళ్ళకి ఏం కావాలనేది అందులో దొరుకుతుంది సార్. పెద్దవాళ్ళకి కావాల్సింది దొరుకుతుంది, యూత్కి కావాల్సిన వాళ్ళకి ఏం కావాలనేది దొరుకుతుంది సార్. ఒక మంచి మెసేజ్, ఒక సందేశంతో తీసుకున్నాం. ఇంతకుముందు సినిమాల్లో కూడా ఎప్పుడు రానటువంటి ఒక కొత్త సబ్జెక్టు తీసుకున్నాం సార్ మేము. ఇందులో ప్యూరిటీ ఉంటుంది సార్ మన సినిమాలో, హడావుడి గ్రాఫిక్స్ ఇదంతా కాదు. ఒక విలేజ్ వాతావరణం ఉంటుంది, మంచి ప్యూరిటీ ఉంటుంది, మట్టి వాసన వస్తారనుకుంటున్నారా సార్? ఆడియన్స్ వస్తారంటే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను సార్, April 17th అంటే ఇప్పుడు మనకి సమ్మరు మే ఎండ్ దాకా కూడా IPL నడుస్తుంది. IPL ఎఫెక్ట్ ఇండస్ట్రీ మీద చాలా పడుతుంది. అదే సార్, పెద్ద సినిమా చిన్న సినిమా చాలా సినిమాలు పోస్ట్పోన్ కూడా చేసుకుంటున్నాయి, కొన్ని సినిమాలు ఇక లేదు తప్పదు అనుకున్నప్పుడు రిలీజ్ చేసుకుంటున్నారు సార్. సో ఈ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎట్లా అని చూసుకున్నారు మీరు? మీరు ఒక బడ్జెట్ పెట్టుకున్నారు, మీకు ప్రమోషన్స్ లేవు, ఎవరి నుంచి కోఆపరేట్ లేదు, ఇలాంటి టైంలో ఆడియన్స్ రావాలి, మస్ట్గా రావాలి, చూస్తేనే మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అవును సార్, 100%. అది ప్రేక్షకులు ఆటోమేటిక్గా వస్తే కనుక 100 మందికి అయితే చెప్పడం అయితే గ్యారెంటీ అండి. దాంట్లో డ్యామ్ షూర్ అవుతుంది సినిమా గురించి, వాళ్ళే మాకు ప్రమోషన్ చేస్తారు. ప్రభావం అనేది ఇప్పుడే కాదు, అంటే అది కామన్ సార్. అది మూవీ చూసే వాళ్ళు దాని సపరేట్ ఫ్యాన్ బేస్ అనుకుంటారు, IPL ఫ్యాన్ బేస్ అనుకుంటుంది. మూవీకి అయితే ఎఫెక్ట్ పడదని అనుకుంటున్నాం, ఎందుకంటే మనకి IPL స్టార్ట్ అయ్యేది ఈవినింగ్ నైట్. మరి IPL చూడాలనుకున్న వాళ్ళు మార్నింగ్ మూవీ చూడొచ్చు కదా. అంటే ప్రాపర్గా ఆలోచిస్తే ఏది ప్రాబ్లం ఉంటుంది అంటే. అదే యాక్చువల్లీ చెప్పాలంటే థియేటర్కి ఆడియన్స్ రావటం లేదు. అవును సార్, అవును సార్, అవుతుంది బాగా. సో OTTలో వచ్చా కూడా అది బాగా తగ్గిపోయింది సార్. OTT ప్లాట్ఫామ్స్ వచ్చా కూడా థియేటర్కి వెళ్ళడం అనేది ఇంకా బాగా తగ్గిపోయింది. ప్లస్ ఇప్పుడు ఆడియన్స్ కూడా కొంతవరకు ఏంటంటే సార్, ఈ పెద్ద హీరోలు అనుకోండి సార్, వాళ్ళ ఫ్యాన్ బేస్ వాళ్ళకి ఉంటుంది. అక్కడ హీరోలు ఏదైనా ఉంటుంటే ఆ సినిమాలకి కొంచెం 2 రోజులు 3 రోజులు పెద్ద హైప్. సినిమా అండి, మొదటి సినిమా సార్. ఫస్ట్ సినిమా. డైరెక్షన్ ఎట్లా మరి చేశారు అంటే సార్? డైరెక్షన్ చేశారు కదా. అవును సార్, అవును. ఎక్కడ నేర్చుకున్నారా ఎవరి దగ్గర? అదే సార్ చెప్తున్నారు సార్, నేను నేర్చుకోవడం అంటే ఎక్కడ వెళ్ళి ఎవరి దగ్గర వర్క్ చేసి నేర్చుకోలేదు సార్. నేను షార్ట్ ఫిల్మ్స్ కొన్ని తీశాను, షార్ట్ ఫిల్మ్స్కి మంచి అవార్డులే తీసుకున్నాను. సినిమా అంటే అదే చెప్పాను సార్ ఇందాక, అడావుడి చేసి అంత టెక్నికల్గా అంత నాలెడ్జ్ నాకు లేదు. ఒక విలేజ్ వాతావరణంలో ఒక మంచి కథనం ప్రేక్షకుల ముందుకి ఎట్లా తీసుకెళ్ళొచ్చు అనేది నాకు ఒక ఐడియా ఉంది. సో దాని మీద నేను పర్టికులర్ మీకు మీ పైన డైరెక్టర్ కానీ ఒక హీరో ప్రభావం ఉందా ఇలా అనేసి? అట్లా ఇన్స్పైర్డ్ ఎవరన్నా? లేదు సార్, అట్లా లేదు. ఓకే, మీకంటే ఉన్నారండి ఆల్మోస్ట్ మన టాలీవుడ్ హీరోస్ ఉన్న పెద్దవాళ్ళు. మెయిన్ చిరంజీవి గారు వాళ్ళ తర్వాత ఇంకా హీరోస్ అందరూ ఇష్టం. అందరూ కష్టపడి చేసే హీరోస్ కదండి. రీల్స్లో రోజుకు ఒకటే పెడతాడండి చిరంజీవి సాంగ్స్. చిరంజీవి గారిది కంపల్సరీగా చిరంజీవి గారి ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ డ్యాన్స్ చేసేసారు. అంటే యాక్టింగ్ అంటే పిచ్చి అండి, ఇంకా అందరూ చేసేది అందరూ ఇష్టం. నాకు ఒక మూవీకి వెళ్తే అడుగుతారు చాలా మంది మూవీ ఎలా ఉందని. నాకు ఎలా ఉన్నా సరే మూవీ బాగుంది చూడండి, ఇదే వస్తుంది టాక్. ఎందుకంటే మనం కష్టపడేది తెలుసు కాబట్టి.
ఓకే అండి, మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్రెడీ మీరు ఆ ఆటో షాట్లు దాంట్లో నుంచి చూస్తే మీ మేకింగ్ కూడా బాగా అనిపించింది నాకైతే నిజంగా. యాక్చువల్లీ థ్యాంక్ యూ సార్. మీరు ఆ డైలాగ్ చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారితో పోల్చారు, అంత పెద్ద అయింది. అది షార్ట్ చూసిన తర్వాత ఎవరైనా అంటారు అది, ఎందుకంటే మీరు ఎప్పుడో 1 year బ్యాక్ పెట్టిన ట్రైలరు సార్ చూస్తేనే తెలిసిపోతుంది. వాటికి మా అదృష్టం బాగుంది, ఆయన నా క్లిప్ చూస్తే బాగుంటుంది. అది ఇది రెండుగా పెట్టేసి వైరల్ అయితే ఆటోమేటిక్గా అందరూ చూస్తారు కంపల్సరీగా. అది ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళీ సక్సెస్ మీట్లో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ. ఓకే ఓకే.